ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని చదువుకుంటోంది. 4వ తరగతి చదువుకుంటున్న కీర్తనకు చదువు చెప్పేందుకు ప్రభుత్వం ఒక టీచర్ను నియమించింది. ఏడాదికి 13 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కదీర్ అందిస్తారు. స్కూల్స్ లో అనేక మంది పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను స్కూల్కి పంపుతారు. అనేక మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కే వెళ్తారు. కానీ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఒక పాపకు మాత్రమే చదువు చెప్తుంది. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలి, అది ఒక్కరా ఇద్దరా ఎంతమంది అయినా కానీ ఆ స్కూల్ నడవాలి అనే సదుద్దేశంతో ఇందిరమ్మ సర్కారు ఈరోజు ముందడుగు వేసి ఎంత భారం అయినప్పటికీ కానీ ఆ స్కూల్ని రన్ చేస్తూ ఉంది. టీచర్తో మనం ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ స్కూల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 6 years నుంచి. మేడం, ఏం సబ్జెక్ట్ చెప్తారు మేడం మీరు? అన్ని సబ్జెక్ట్స్. నేను SGT అండి. అంటే 6 years నుంచి పనిచేస్తున్నారు కదా, 6 years నుంచి స్ట్రెంత్ ఎలా ఉంది, ఏ క్రమంలో తగ్గింది? నేను వచ్చినప్పుడు ఒక 30 members ఉన్నారండి. గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ తగ్గుతున్నారు. మెయిన్గా రీజన్ ఏంటంటే గురుకులాలు వచ్చిన తర్వాత 4th తర్వాత తగ్గిపోతున్నారండి. అదే రీజన్. అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే గ్రామంలో ఉన్న పిల్లలు కానివ్వండి, వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కదా. ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి స్కూల్కి రావాలని చెప్పేసి ఏమైనా మోటివేషన్ కార్యక్రమం లాంటివి చేయలేదా? అలాంటి సమ్మర్ క్యాంప్ లాంటివి ఏమైనా నిర్వహించలేదా? సమ్మర్ క్యాంప్ చేయలేదు కానీ సార్, ఇది సమ్మర్ హాలిడేస్లో 15 days ఇంటింటికి తిరిగాను. బడిబాట కింద అందరూ మాతో పాటు MEO గారు కూడా అందరూ వచ్చారండి. కానీ మోటివేట్ కావట్లేదు. నాకు మెయిన్గా రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నారండి. పేరెంట్స్ ఈ స్కూల్ తక్కువ, ప్రైవేట్ స్కూల్ అంటే ఎక్కువ అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారండి. అది మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. మేమందరం క్వాలిఫైడ్, అందరూ MAలు చేసిన వాళ్ళే, అందరూ డెడికేటెడ్గా చేస్తున్నారండి. నాకు తెలిసినందుకు క్లాప్ ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూనే ఉన్నాం మేము. మా లోపం అయితే మాకు శక్తివంచన లేకుండా చేస్తున్నామండి. కానీ రావడానికి మాత్రం పేరెంట్స్ మైండ్ సెట్ మారిపోయింది సార్. అది మెయిన్ రీజన్. తల్లి, ఏం పేరు నాని? నీ పేరు ఏం పేరు? కీర్తన, ఏం చదువుతున్నావు? 4th class. 4th class చదువుతున్నావు. ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు నాని? 4 years. 4 years నుంచి. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గతంలో? పెన్వి, ఇంకా టెంపుల్, భాగ్య. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? ఇద్దరేమో హాస్టల్కి వెళ్ళారు, ఇంకొకళ్ళు కూడా గురుకులాకి వెళ్ళారు. ఓకే, నువ్వు ఆటలు ఏం ఆడుకుంటావు? బాలా, ఇంకా తాడాట. మాట్లాడాలా? నీకేమేం పాటలు వచ్చు చెప్పు. తల్లి, నిన్ను తలంచి పుస్తకం చేతన్ బోనితిన్, నీవు నా ఇల్లం బంధు నిలిచి జృంభణముగా తులసి శబ్దంబు శోభిల్లం బల్కము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటూ బమ్మెర పోతనామాత్యుడు నన్ను స్తుతించి శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని తెలుగు ప్రజలకు అందించాడు. బమ్మెర పోతన ఏ కాన్వెంట్ స్కూల్లోనూ చదివి ఏ కవి కాలేదు. బమ్మెర అనే ఒక గ్రామంలో కేవలం కానికి బడిలో అక్షరాలు దిద్ది అసామాన్యుడయ్యాడు. ఈ పాప యొక్క తండ్రి, అతనితో కూడా మాట్లాడతాం మనం. ఏం పేరండి? మీ పాప ఎక్కడికి వస్తుంది? చాలా మంది పిల్లలు స్కూల్లో రావడానికి ఇబ్బంది పడుతున్నారు, అంటే సామాజిక వ్యత్యాసంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మీ పాపని ఇక్కడ చదివిస్తున్నారు. పాప స్నేహితులు కూడా వేరే స్కూల్కి వెళ్ళిపోయారు. అయితే ఈ సమాజానికి కానివ్వండి, మీ గ్రామంలో ఉన్న అనేక మంది విద్యార్థులకు, ఇక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఒక తండ్రిగా? అంటే ఇంత పోయిన సంవత్సరం 6 పిల్లలు ఉన్నారండి, ఈ సంవత్సరమే లేరు. అయితే మా పాప ఒక్కతే ఉంది. ఆ పాప ఒక్కటి కూడా స్కూల్కి వెళ్ళకపోతే, స్కూల్ మూత పడిందంటే మళ్ళీ తెరిపించడం చాలా కష్టం మెయిన్గా. అందుకని చెప్పేసి మా పాపని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా ఇంకా పిల్లల్ని మేము గట్టిగా గ్రామస్తులతో మాట్లాడి చేర్పించే ప్రయత్నం చేద్దామని ఈ సంవత్సరం ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, అయితే స్కూల్ ఒకటే ఉంది, పాప కూడా ఒకటే ఉంది. ఈ గ్రామంలో అనేక మంది ప్రైవేటు విద్యని ఆశ్రయించారు, అక్కడే చదువుకుంటున్నారు. కొంతమంది 5, 6, 7 తరగతులలో చదువుకునే పిల్లలందరూ గురుకులాల్లో చదువుకుంటున్నారు. కానీ పాప కోసమైనా ఖచ్చితంగా ఈ స్కూల్ని కొనసాగించాలి. విద్యను అభ్యసించే అనేక మంది ఈ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది. రానున్న కాలంలో అనేక మంది పేరెంట్స్ని
మోటివేట్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివే విధంగా గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఏకతాటిపైకి వచ్చిన తర్వాత గ్రామస్తులకు నచ్చజెప్పి ఖచ్చితంగా ఈ స్కూల్లో చదివే విధంగా మేము అందరినీ వాళ్ళ మోటివేషన్ చేస్తామని చెప్పేసి తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకతే టీచర్ ఉన్నారు, ఒకతే పాప ఉంది కాబట్టి ఈ స్కూల్ని ఇక్కడ నుంచి తరలించకూడదు. ఒకవేళ తరలిస్తే గ్రామంలో మళ్ళీ విద్యను అభ్యసించే వారికి లేకుండా పోతుంది స్కూల్. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలి, ఈ పాపని ఇక్కడే చదివించాలి అని చెప్పేసి పేరెంట్స్ అండ్ పాప కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ప్రభుత్వం అనేక రకాలుగా గ్రామస్తులందరినీ మోటివేట్ చేసి గ్రామంలో చదివే విధంగా చేయాలి, కానీ స్కూల్ని మూత వేయొద్దని చెప్పేసి మనం కూడా V6 తరఫున ప్రత్యేకించి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, నారపనేనిపల్లి.